ఈ కథ జమైకాలోని రోజ్ హిల్ అనే ఒక చిన్న గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో వెనీసా అనే ఒక 11 ఏళ్ల అమ్మాయి ఉండేది. ఒకరోజు వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయింది. శ్మశానంలో వాళ్ళ గ్రాండ్ మదర్ అంత్యక్రియలకు అంతా సిద్ధం చేస్తున్నారు. చిన్న గ్రామం కావడంతో అక్కడ పెద్దగా జనాలు కూడా ఎవ్వరూ లేరు. అక్కడ వెనీసా వాళ్ళమ్మ, తన సిస్టర్ లీసా మరియు తన అంకుల్ జాన్ మాత్రమే ఉన్నారు. వెనీసా వాళ్ళమ్మ చాలా బాధపడుతూ ఏడుస్తోంది. శవపేటికను గోతిలో పూడ్చే ముందు అంకుల్ జాన్ తన చేతిలో ఉన్న రోజా పువ్వు మొక్కను వేర్లు పైకుండేలా తలకిందులుగా పెట్టి పూడ్చాడు. ఇదంతా చూస్తున్న వెనీసా వాళ్ళమ్మతో, అమ్మా, ఎందుకా మొక్కని తలకిందులుగా పెట్టారు? కానీ వాళ్ళమ్మ నుంచి ఎటువంటి సమాధానము లేదు. కళ్ళార్పకుండా సమాధి వైపు చూస్తూ ఉండిపోయింది. అంకుల్ జాన్ వెనీసా భుజం మీద చెయ్యి వేసి తన మృదువైన స్వరంతో ఇలా అంటాడు. మనిషి చనిపోయాక మంచి ఆత్మలు స్వర్గానికి చేరుకుంటాయి, కాని చెడాత్మలు భూమిలోనే పాతుకపోయి 3 రోజుల తరువాత సమాధి నుంచి లేచి ఇక్కడిక్కడే తిరుగుతుంటాయి. ఆ మొక్క వేర్లను ఆకాశం వైపు పెట్టి పూడ్చినట్లయితే ఆత్మ స్వర్గానికి చేరుతుందని ఇక్కడివాళ్ల నమ్మకం. లేకుంటే ఎటు వెళ్లాలో తెలియక డప్పి అనే ప్రేతాత్మలా ఈ భూమి మీదే తిరుగుతుంటాయి. ఇవన్నీ తనకెందుకు చెప్తున్నారు? తను చిన్నపిల్ల. పదండి, ఇంటికి వెళ్దాం. వెనీసాకి డప్పీల గురించి తెలుసుకోవాలన్న ఆతృత పెరిగింది. అంకుల్ జాన్ని, అసలు డప్పీలు నిజంగానే ఉన్నాయా? మీరు వాటిని చూసారా? అవి చూడటానికి ఎలా ఉంటాయి అని అడిగింది. డప్పీలు చూడడానికి ఒక నీడలా మనిషి ఆకారంలోనే ఉంటాయి, కానీ వాటికి నచ్చినట్లుగా వాటి రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. వాటికి ఎటువంటి ముఖం ఉండదు. కేవలం వాటి ఎర్రని కళ్ళు, విచిత్రమైన నవ్వుతో వాటి దంతాలు కనిపిస్తూ ఉంటాయి. అవి వచ్చే ముందు ఒక విచిత్రమైన వాసన వస్తుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పుకుంటూ ఉంటారు, కానీ నేనైతే ఎప్పుడూ డప్పీని చూసింది లేదు. ఇలా డప్పీల కథలు చెప్తూ వెనీసాని వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంటి దగ్గర వదిలిపెట్టాడు అంకుల్ జాన్. అంకుల్ జాన్ వెళ్లే ముందు వెనీసాతో, వినేసా, డప్పీలు చాలా దారుణమైనవి. అవి మనకి చెడు చేయాలనే చూస్తాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకు. ముఖ్యంగా అటువంటి చెడాత్మలను పొరపాటున కూడా ఆహ్వానించకూడదు. వెనీసా ఎంత ప్రయత్నించినా ఆ రాత్రి వాటి గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. డప్పీలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలన్న ఆతృతతో మరుసటి రోజు స్కూల్కి వెళ్లకుండా శ్మశానానికి వెళ్ళి ఒక్కొక్క సమాధి దగ్గర ఒక్కొక్క రోజా పువ్వు పెడుతూ, డప్పీ డప్పీ, ఇదే నా ఆహ్వానం. ఇలా 13 సమాధుల దగ్గర వారం పాటు చేసింది. వారం తరువాత వాళ్ళ ఇంట్లో మరో విషాదం జరిగింది. అంకుల్ జాన్ని ఎవరో దారుణంగా హత్య చేశారు. హంతకుడు ఎవరో కూడా తెలియలేదు. అంకుల్ జాన్ అంత్యక్రియలకు అంతా సిద్ధం చేశారు. వెనీసా చాలా బాధపడుతోంది. అంకుల్ జాన్కి వెనీసా అంటే చాలా ఇష్టం. ఈసారి ఆ మొక్కను పూడ్చే అవకాశం వెనీసాకి ఇచ్చారు. అంకుల్ జాన్ని వెనీసా చాలా మిస్ అవుతోంది. అతన్ని ఒక్కసారైనా చూడాలనుకుంది. మొక్కని పాతి పెడుతూ, డప్పీ డప్పీ, ఇదే నా ఆహ్వానం. అంత్యక్రియలు ముగిశాయి. వెనీసా వాళ్ళ ఇంటికి చేరేసరికి
రాత్రైపోయింది. వాళ్ళ ఇంట్లో వాతావరణం అంతా ఒక్కసారిగా చాలా వింతగా మారిపోయింది. వెనీసా వాళ్ళ అమ్మకి ఇంట్లో ఏదో సరిగ్గా లేనట్టు అనిపించింది. వెనీసా మరియు లీసాతో కలిసి వాళ్ళ గదిలోనే నిద్రపోయింది. నిద్రపోయే ముందు వెనీసా వాళ్ళమ్మ వెనీసాతో ఇలా అంది. వేనిసా, నువ్వు ఆ మొక్కను సరిగ్గానే పెట్టావుగా? వెనీసా కొంచెం తడబడుతూ ఇలా సమాధానమిచ్చింది. హా, సరిగ్గానే పెట్టానమ్మా. నిజానికి తను అబద్ధం చెప్పింది. మొక్క వేర్లను ఆకాశం వైపు చూపేలా కాకుండా నేలను చూపేలా పాతిపెట్టింది. కాసేపటికి అందరూ నిద్రపోయారు. వెనీసాకి అర్ధరాత్రి మెలకువ వచ్చింది. కాస్త దాహం వేయడంతో కిచెన్లోకి వెళ్ళి గ్లాస్లో నీళ్లు నింపుకొని తాగుతూ ఉంది. ఇంటి బయట గాలి చాలా వేగంగా వీస్తోంది. సడన్గా ఒక డోర్ పడ్డ సౌండ్ వచ్చింది. వెనీసా గ్లాస్ పట్టుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళమ్మ బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళింది. వేగంగా వీస్తున్న గాలి వల్ల బెడ్రూమ్ డోర్ దానంతట అదే ఓపెన్ అయి క్లోజ్ అవుతూ ఉంది. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. రూమ్ అంతా చాలా చీకటిగా మరియు నిశ్శబ్దంగా ఉంది. పైగా లోపల నుంచి ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వస్తోంది. ఆ చీకటిలో స్విచ్ బోర్డ్ ఎక్కడుందో వెతుక్కుంటూ లైట్ ఆన్ చేసింది. వాళ్ళమ్మ తన కళ్ళ ముందే రక్తంలో తడిచి చనిపోయి పడుంది. వెనీసా భయంతో వణికిపోయింది. తన చేతిలో ఉన్న గ్లాస్ కింద పడి పగిలిపోయింది. వెనీసా ఏడుస్తూ, అమ్మా, ఏమైంది నీకు? ఇక్కడున్నది వాళ్ళమ్మ అయితే మరి ఇంతసేపు తన బెడ్రూమ్లో లీసాతో ఉంది ఎవరా అని ఆలోచించింది. వెంటనే అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళాలనుకుంది. కానీ తన వెనుకున్న బీరువాలోంచి ఏదో కదులుతున్న శబ్దం వస్తోంది. ఆ బీరువా డోర్ ఓపెన్ చేస్తూ ఒక పొడవాటి గోర్లున్న చెయ్యి బయటకు వచ్చింది. వెనీసా భయంతో వెనక్కి తిరిగి పారిపోవాలని చూసింది. కానీ తన వెనుక 13 విచిత్రమైన నల్లటి నీడలాంటి ఆకారాలు తనని కోపంగా చూస్తూ నిలబడి ఉన్నాయి. వెనీసా వాటి నుంచి తప్పించుకోవాలని చూసింది. కానీ అవన్నీ వెనీసాని గట్టిగా పట్టేసుకున్నాయి. విడిపించుకునే ప్రయత్నంలో వాటి చేతుకున్న గోర్ల వల్ల వెనీసాకి చాలా గాయాలయ్యాయి. రక్తం కారుతోంది. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేసింది. పైనుంచి కింద పడడం వల్ల తన కాలు పట్టేసింది. కదలలేని నిస్సహాయ స్థితిలో ఏదోలా పాక్కుంటూ లీసా ఉన్న బెడ్రూమ్ దగ్గరకు వచ్చింది. కానీ అప్పటికే లీసా అక్కడ చనిపోయి పడుంది. ఫ్లోర్ అంతా నెత్తురుతో తడిచిపోయింది. లీసా బాడీ పక్కనే అంకుల్ జాన్ ఉన్నాడు. కానీ అతను చూడటానికి ముందులా అస్సలు లేడు. అతని కళ్ళు ఎర్రని నిప్పులు కక్కుతున్నట్టుగా ఉన్నాయి. అతని దంతాలు బయటికి కనిపించేలా విచిత్రమైన నవ్వు నవ్వుతూ వెనీసాతో ఇలా అంటాడు. డప్పీ, డప్పీ, ఇదే నా ఆహ్వానం.